హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా టాటా హ్యారియర్ ఈవీ కారు. అది వచ్చేసి మా ఫ్రెండ్ది. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి రీసెంట్గానే పర్చేస్ చేశాడు. ఇది వచ్చేసి 4-wheel డ్రైవ్ టాటా హ్యారియర్ ఈవీ. ఈ కార్కి వచ్చేసి ఏమైందంటే ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అదేంటంటే దానికిచ్చే కీ ఫాబ్ అనేది అన్పేర్ అయిపోయింది కార్కి. సో మేము ట్రై చేస్తుంటే అన్లాక్ అవ్వట్లేదు, లాక్ అవ్వట్లేదు. బట్ వాళ్ళు ఇచ్చిన ఎన్ఎఫ్సి కార్డ్ ఏదైతే ఉందో అదైతే వర్క్ అవుతుంది. సో ఎన్ఎఫ్సి కార్డ్తో మేము మేనేజ్ చేసుకొని తిరుపతికి వెళ్ళేసి ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే అది పెయిర్ అవుతుందని చెప్పారు. సో రీసెట్ చేసి పెయిర్ చేస్తా అని చెప్పారు. కడపలో ట్రై చేసాం షోరూంలో. బట్ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి వాళ్ళ దగ్గర లేదని చెప్పారు, అప్డేటెడ్ సాఫ్ట్వేర్. సో కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసి తిరుపతి ఆర్ బెంగళూరు సజెస్ట్ చేశారు వెళ్ళమని. తిరుపతి ఆర్ కర్నూలు. సో కార్ తీసుకున్నది వచ్చేసి తిరుపతిలోనే. సో కాబట్టి మేము తిరుపతి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది వచ్చేసి గోల్ చెరువు ఘాట్ రోడ్. సో ఇది కూడా గోల్ చెరువు ఘాట్ రోడ్. ఇదేంటంటే కడప టు మనం రాయచోటి వెళ్ళేటప్పుడు ఒక ఘాట్ రోడ్ వస్తుంది, అది గోల్ చెరువు ఘాట్ రోడ్. అక్కడ యాక్సిడెంట్స్ అనేటివి చాలా కామన్. మీకు ఎవ్రీ వీక్ 2-3 యాక్సిడెంట్ ఈజీగా కనిపిస్తాయి. సో ఇదే ఘాట్ రోడ్డు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఎండింగ్లో ఉన్నాం, ఘాట్ రోడ్ దిగుతున్నాం. సో కడప టు రాయచోటి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఘాట్ రోడ్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మెయిన్గా 2-వీలర్స్ అయితే అంతగా ప్రాబ్లం ఉండదు. బట్ 4-వీలర్స్ ఆర్ లారీ అయినా ఏదైనా సరే నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి గోల్ చెరువులో కవ్వా ఫేమస్. ఆ తర్వాత మేము వచ్చేసి తిరుపతిలో కార్ షోరూంలో పెట్టేసి సందీప్ కిషన్ గారి హోటల్ అయిన వివాహ భోజనంకి వెళ్ళాం. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాజమండ్రి రొయ్యల వేపుడు చాలా బాగుండింది. సో అది కూడా ఈసారి ఆర్డర్ చేసాం. మీరు చూడొచ్చు, ఇది బయట అయితే డెకరేషన్ ఇలా ఉంటుంది. రాజమండ్రి రొయ్యల వేపుడు అయితే బాగానే ఉండింది. ఆ తర్వాత వాళ్ళని చికెన్ స్టార్టర్ ఏదైనా సజెస్ట్ చేయమంటే బ్యాంబూ చికెన్ సజెస్ట్ చేశారు, అదైతే అసలు బాగాలేదు. తర్వాత వచ్చేసి మటన్ బిర్యానీలో ఏదైనా బెస్ట్ సజెస్ట్ చేయమంటే వాళ్ళు నెల్లూరు మాంసం బిర్యానీ తెచ్చారు, అది కూడా చాలా వరస్ట్గా ఉంది. సో లాస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ అనేది బాగుండింది, బట్ ఈసారి బాగలేదు. సో ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కడప టు తిరుపతి రోడ్ వచ్చాము. ఈ రెండులో